ఉద్యోగాల జాతర జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన బట్టి విక్రమార్క. అక్టోబర్లో మరో గ్రూప్-1 నోటిఫికేషన్. వచ్చే ఏడాది కొత్తగా గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్స్. 2025లో ఫిబ్రవరిలో డిఎస్సి, అంతకంటే ముందే టెట్. 2025లో పోలీస్ ఉద్యోగాలకు సైతం నోటిఫికేషన్లు. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ తరహాలో ఉద్యోగ నియామకాలకు ప్రణాళిక. ఇది జాబ్ క్యాలెండర్. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, పోలీస్ శాఖ, వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖ, ట్రాన్స్కో డిపార్ట్మెంట్, వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన బట్టి విక్రమార్క. తెలంగాణ ప్రభుత్వానికి టీచర్లే బ్రాండ్ అంబాసిడర్లు. విద్యార్థుల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తాం. పాఠశాలలకు ఉచిత కరెంటు ఇస్తాం. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు అవమానాలే ఎదురయ్యాయి. ప్రజా ప్రభుత్వం ఉండాలంటే మీరు సహకరించాలి. ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి. అది దుశ్శాసన సభ. కాంగ్రెస్ సభ్యులు దుర్భాషలాడిన తీరుపై మండిపడ్డ బీఆర్ఎస్ నేతలు. జాబ్ క్యాలెండర్ కాదు, ఫేక్ క్యాలెండర్. గన్ పార్క్ వద్ద నిరసన. అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై దానం క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్. శాసనసభ నిరవధిక వాయిదా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నన్ను టార్గెట్ చేశారు. వారు దూషించడం వల్లే ఆ వ్యాఖ్యలు చేశానన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ధరణి ఓ భూతం. ధరణి పేరుతో ఓ పెద్దాయన, ఆయన తొత్తులు దగా చేశారని ధ్వజం. కొత్త చట్టం తీసుకొస్తున్నాం. ధరణి స్థానంలో భూమాత. సీసీఎల్ఏ వెబ్సైట్లో భూమాత ముసాయిదా. ప్రజాభిప్రాయ సేకరణకు ఆర్ఓఆర్ 2024 బిల్లు ముసాయిదా. 23 వరకు అభ్యంతరాల స్వీకరణ. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి. ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్లు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మీరే కేంద్ర రాష్ట్రాల మధ్య వారధులు. గవర్నర్ల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్రపతి ముర్ము అధ్యక్షతన ప్రారంభమైన గవర్నర్ల సదస్సు. హ్యాట్రిక్ ముంగిట మను భాకర్. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఫైనల్కు. బ్యాడ్మింటన్లో పతకం దిశగా దూసుకెళ్తున్న లక్ష్య సేన్. సచివాలయ ముట్టడికి సర్పంచ్ల సంఘం యత్నం. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని నిరసన. ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు. పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించిన హరీష్ రావు. మాంసాహారం తిని ఒకే కుటుంబంలో 4 మృతి. తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత. కర్ణాటకలోని కల్లూరు గ్రామంలో ఘటన. అసెంబ్లీ సమావేశాలు @ 65 గంటల 33 నిమిషాలు. 9 రోజులు సాగిన బడ్జెట్ సమావేశాలు. ముఖ్యమైన 5 బిల్లులకు ఆమోదం. 2 లఘు చర్చలు, 3 తీర్మానాలపై చర్చ జరిగింది. 32 ప్రశ్నలకు సమాధానాలిచ్చిన శాసనసభ. 8 ప్రశ్నలకు సమాధానం రాలేదని తెలిపిన స్పీకర్. 5వ తేదీ నుంచి గీతా కార్మికులకు కాటమయ్యే కిట్లు. ప్రతి నియోజకవర్గంలో 100 మందికి ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన. సభకు కేసీఆర్ వస్తే మజా ఉండేది. ఆయన రాకపోవడంతో తల్లి లేని పిల్లల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. చిట్ చాట్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పెట్టుబడులే లక్ష్యంగా విదేశాలకు సీఎం. నేడు అమెరికా, దక్షిణ కొరియా పర్యటన. కాగ్నిజెంట్, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో భేటీ. సీఎం వెంట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. క్రీడాకారుల భరోసా కోసం త్వరలో రాష్ట్రంలో క్రీడా విధానం.
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. మన క్రీడాకారులను ప్రోత్సహించాలి, రాణించాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సిట్ విచారణకు సుప్రీం నో. ఎలక్టోరల్ బాండ్ల ఇష్యూలో క్విడ్ ప్రోకో జరిగి ఉండొచ్చనే ఊహతో సిట్ విచారణకు ఆదేశించలేమని తేల్చి చెప్పిన ధర్మాసనం ఇందుకు సంబంధించి దాఖలైన 4 ప్రజా ప్రయోజనాల తిరస్కరణ